హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము ఆనియన్ పకోడా చేసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కూడా రెసిపీ అండి. ఈ విధంగా చేసినారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మిక్సీ జార్లోకి అల్లం ఒక ఇంచి వేసేసుకుందాము, సన్నగా కట్ చేసుకొని. అలాగే పచ్చిమిర్చీలు కూడా ఒక 7-8 పచ్చిమిర్చీలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక గిన్నె తీసేసుకునేసి 1 కప్పు శనగపిండి తీసేసుకుందామండి. ఇప్పుడు బియ్యపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాము. బియ్యపిండి వేసుకోవడం వల్ల పకోడా చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే వంట సోడా ఒక చిటికెడు వేసేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందాం, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని ఒక పెద్ద సైజువి అయితే ఒక 4 వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకుండేసి కొత్తిమీర కూడా ఒక 1/2 కప్పు వేసేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. అంతా ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు ఆనియన్లో వాటర్ శాతం ఉంటుంది కదండి. ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే మనకు వాటర్ ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఎంత వాటర్ సరిపోతుంది అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనము కలుపుకొని మిశ్రమాన్ని చిన్నగా వేసేసుకోవాలండి. పకోడా లాగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు వీటిని అన్ని సైడ్స్లు బాగా కాలే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా కాల్చుకోవాలండి. ఈ విధంగా ఆనియన్ పకోడా చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. ఇలాగే మిగతా అంతా కూడా మనము వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, పకోడా మనకు రెడీ అయిపోయింది. ఆనియన్ పకోడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఈవినింగు వర్షాకాలం వచ్చింది కండి, మనము ఈ విధంగా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకుందాము. ఇది టమాటా కచప్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చలికాలం వచ్చింది కదండి, ఈవినింగు ఏం తిందామా అనిపిస్తుంది. ఈ విధంగా వేడిగా అప్పటికప్పుడు ఈజీగా ఆనియన్ పకోడా వేసుకొని తిన్నామంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే త్వరగా అయిపోతుంది ఆనియన్ పకోడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.